మనకు చిన్నప్పటి నుండి ఒక విషయం పదే పదే చెబుతుంటారు కదా. కరెంటు, నీరు చాలా ప్రమాదకరమైన కాంబినేషన్ అని. వర్షంలో తడిచినప్పుడు వైర్లు ముట్టుకోవద్దని, లేదా తడి చేతులతో స్విచ్ వెయ్యొద్దని అంటుంటారు. అవును, అదైతే ప్రతి ఇంట్లో రెగ్యులర్గా వినే మాటే. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. అస్సలు మలినాలు లేని 100% శుద్ధమైన నీరు అసలు కరెంటును తన గుండా ఏమాత్రం ప్రవహించనివ్వదు. అంటే అందులో లైవ్ వైర్ పడినా కరెంట్ షాక్ కొట్టదు అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. నిజంగానే చాలామందికి ఈ విషయం తెలీదు. మనం చూసే నీరు వేరు, ఆ ప్యూర్ వాటర్ వేరు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను మాట్లాడుకోబోతున్నాం. ఈనాటి మన ప్రధాన సోర్స్ వచ్చేసి టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ లాంటి పోటీ పరీక్షల కోసం తయారు చేసిన విద్యుత్ శక్తి లేదా ఎలక్ట్రిక్ పవర్ అనే స్టడీ మెటీరియల్. ఆ అంటే ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ల కోసం డిజైన్ చేసింది. అవును. కానీ మనం దీన్ని కేవలం పరీక్షల కోణంలో మార్కుల కోసం చదివే ఫార్ములాల్లా చూడబోవడం లేదు. అసలు మన కంటికి కనిపించకుండా మన ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ఈ అదృశ్య శక్తి వెనుకున్న సైన్స్ను డీకోడ్ చేయడమే ఈనాటి మన మిషన్. చాలా మంచి అప్రోచ్ ఇది. మామూలుగా విద్యుత్ అనగానే స్విచ్ వేస్తే లైట్ వెలగడం, లేదా నెల చివర్లో వచ్చే కరెంటు బిల్లు, ఇవే మనకు గుర్తొస్తాయి. అంతే కదా. అంతకుమించి మనం పెద్దగా ఆలోచించాం. అవును. కాని వాస్తవానికి మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి నిమిషం దీనిమీద ఆధారపడి ఉన్నాం. ఒకరోజు పవర్ కట్ అయితే మన జీవితాలు ఎలా స్తంభించిపోతాయో మనందరికీ తెలుసు. అబ్బా, పవర్ కట్ అయితే వైఫై ఉండదు, ఫోన్లకి ఛార్జింగ్ ఉండదు, అసలు ప్రపంచంతో సంబంధం కట్టయిపోయినట్లుంటుంది. కరెక్ట్. కాబట్టి ఈరోజు మనం చర్చించబోయే అంశాలు మన చుట్టూ ఉన్న టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక బేస్ లాగా ఉపయోగపడతాయి. సరే, దీని కాస్త విడమర్చి చూద్దాం. కరెంట్ అనగానే మామూలుగా థామస్ ఆల్వా ఎడిసన్ లేదా నికోలా టెస్లా గుర్తొస్తారు కదా. వీళ్లు కనిపెట్టిన అద్భుతమిది అని అనుకుంటాం. అవును, మోడర్న్ ఎలక్ట్రిసిటీకి వాళ్లే ఆద్యులు. కాని అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు చూస్తే చాలా వెనక్కి వెళ్ళాలి కదా. నేను కూడా ఈ మెటీరియల్ చదువుతున్నప్పుడు ఆశ్చర్యపోయాను. క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల క్రితమే గ్రీకు పండితులు దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు అనుంది. అవును, నిజమే. వాళ్లు యాంబర్ లాంటి పదార్థాలను రుద్దినప్పుడు అవి చిన్న చిన్న దారపు పోగులను లేదా ఆకులను అయస్కాంతంలాగా ఆకర్షించడం గమనించారు. అరే, మామూలుగా మనం ప్లాస్టిక్ స్కేల్ని తలకి రుద్ది కాగితం ముక్కల దగ్గర పెడితే అవి అతుక్కుంటాయి కదా, సేమ్ అలానే అనమాట. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత మళ్ళీ 16వ శతాబ్దంలో విలియం గిల్బర్ట్ అనే శాస్త్రవేత్త ఈ ఆకర్షణ శక్తి గురించి లోతుగా స్టడీ చేసి ఆ వస్తువుల ఉపరితలంపై ఉండే ఆవేశాలకొక పేరును తీసుకొచ్చారు. ఓహో, అంటే ఈ ఆవేశం, ఛార్జ్ అనేది ఇక్కడ్నించే మొదలైందన్నమాట. ఇక్కడ 2 రకాల విద్యుత్ గురించి ప్రస్తావించారు కదా, స్థిర విద్యుత్, ప్రవాహ విద్యుత్ అని. అవును, విలియం గిల్బర్ట్ గుర్తించిన ఆ ఉపరితలంపై ఉండే ఆవేశాలను మనం స్థిర విద్యుత్ లేదా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. అంటే ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని సడన్గా లేచినప్పుడు ఒక్కోసారి చిన్న షాక్ కొడుతుంది కదా, అది ఇదే. అవును, భలే షాక్ తగులుతుందప్పుడప్పుడు. ఇందులో ఏమవుతుందంటే ఆవేశాలు ఎటూ కదలకుండా ఒకేచోట స్థిరంగా ఉండిపోతాయి. కాని మనం ఇళ్లలో వాడుకునేదే వేరు, అది ప్రవాహ విద్యుత్ లేదా కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇందులో ఆవేశాలు ఒక దారిగుండా ప్రవహిస్తుంటాయి. అంటే దీన్ని ఒక సాధారణ ఉదాహరణతో అర్థం చేసుకోవాలంటే, మన ఇంటిపైన వాటర్ ట్యాంక్లో నిల్వ ఉన్న నీటిని స్థిర విద్యుత్ అనుకుందాం. ఆ నీరు ఎక్కడికి కదలదు, అక్కడే ఉంటుంది. కరెక్ట్, మంచి పోలిక. కానీ ఆ ట్యాంక్ కింద ఉన్న పైప్ వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు నీరు వేగంగా కిందకు ప్రవహిస్తుంది కదా, దాన్ని ప్రవాహ విద్యుత్ అనుకోవచ్చా? ఖచ్చితంగా 100% సరిపోతుంది ఈ పోలిక. ఆ పైపులో నీరు ప్రవహించినట్లే ఒక తీగ గుండా ఎలక్ట్రాన్లు ప్రవహించడాన్ని ప్రవాహ విద్యుత్ అంటాం. ఈ ఆవేశాన్ని లేదా ఛార్జ్ని మనం కూలుంబ్ అంటాం. కూలుంబ్ వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది. అవును. ఇక ఆ ఎలక్ట్రాన్లు సెకనుకు ఎంత వేగంగా ప్రవహిస్తున్నాయో చెప్పేదాన్ని యాంపియర్ అంటారు. అంటే పైపులో నీటి ప్రవాహం ఎంత స్పీడుగా ఉందో ఆ యాంపియర్స్ చెబుతాయన్నమాట. అర్థమైంది. సరే, ఆవేశాలు ప్రవహించడానికి ఒక మార్గం కావాలి కదా. నీరు వెళ్లడానికి పైప్ ఎలాగో, కరెంటు వెళ్లడానికి తీగలు అలాగా. కాని అన్ని పదార్థాలు కరెంటును ఒకేలా తమ గుండా వెళ్లనివ్వవు అంటారు కదా. అవును, కొన్ని పదార్థాలు చాలా ఈజీగా వెళ్లనిస్తాయి. ఉదాహరణకు రాగి, అల్యూమినియం,
వెండిలాంటి లోహాలను వాహకాలు అంటే కండక్టర్స్ అంటారు. వీటిలో వెండికి చాలా తక్కువ అడ్డంకి ఉంటుంది కదా, అత్యుత్తమ వాహకం అని చదివాను. నిజమే, వెండి బెస్ట్ కండక్టర్, కానీ అది చాలా ఖరీదు కాబట్టి మనం రాగి, అల్యూమినియం వాడుతుంటాం. ఇంకోవైపు చూస్తే రబ్బర్, చెక్క, గాలిలాంటి వాటిని బంధకాలు లేదా ఇన్సులేటర్స్ అంటారు. అంటే ఇవి కరెంటును అస్సలు వెళ్లనివ్వవన్నమాట. కరెక్ట్. ఈ బంధకాల వల్లే మనం సేఫ్గా ఉంటున్నాం. మన ఇంట్లో వైర్ల లోపల రాగితీగ ఉన్నా దానిపైన ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది కదా, అది ఈ ఇన్సులేటరే. లోపలున్న వాహకం కరెంటును తీసుకువెళ్తే బయట ఉన్న బంధకం ఆ కరెంటు మనకు తగలకుండా కాపాడుతుంది. భలే మేనేజ్ చేశారు ఇక్కడ. ఇక మూడో రకం కూడా ఉంది కదా ఇక్కడ, అర్ధవాహకాలు. అవును, సెమీకండక్టర్స్, సిలికాన్ జర్మేనియం లాంటివి. ఇవి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కరెంటును వెళ్లనిస్తాయి. మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ల నుండి సూపర్ కంప్యూటర్ల వరకు అన్నీ ఈ సిలికాన్ చిప్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఓహో, ఇప్పుడు ఇందాక నేను ఇంట్రోలో చెప్పిన పాయింట్ దగ్గరికి వద్దాం. ఈ కాన్సెప్ట్స్ చదువుతున్నప్పుడు నా మెదడు ఒక్క క్షణం ఆగిపోయింది. ప్యూర్ వాటర్ గురించి కదా. అవునండి. ఒకవైపు సాధారణ నీరు మంచి వాహకమని, కరెంటును ఈజీగా పాస్ చేస్తుందని వింటాం. కాని మరోవైపు ఎటువంటి మలినాలు లేని శుద్ధమైన నీరు ఒక బంధకం అని ఉంది. ఇది ఎలా సాధ్యమసలు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్. విద్యుత్ ఒకచోట నుండి మరోచోటికి వెళ్లాలంటే దానికి కొన్ని వాహనాలు కావాలి. అవే అయాన్లు లేదా ఫ్రీ ఎలక్ట్రాన్లు. మనం వాడే కుళాయి నీరు లేదా వర్షపు నీటిలో సహజంగానే ఉప్పు, రకరకాల ఖనిజాలు కలిసి ఉంటాయి. అంటే మనం తాగే నీటిలో కనిపించని మలినాలుంటాయన్నమాట. అవును, ఆ మలినాలు నీటిలో అయాన్లుగా విడిపోయి కరెంటును మోసుకెళ్తాయి. అందుకే తడి చేతులతో స్విచ్ చేస్తే షాక్ కొట్టేది. కాని శుద్ధమైన నీరు అంటే ప్యూర్ H2Oలో అంటే ఎలాంటి ఉప్పు, మలినాలు ఉండవన్నమాట. ఏమీ ఉండవు, కేవలం నీటి అణువులు మాత్రమే ఉంటాయి. కాబట్టి కరెంటును తీసుకువెళ్లడానికి ఎలక్ట్రాన్లు ఉండవు. అందువల్ల ఆ నీరు ఒక అద్భుతమైన బంధకంలాగా మారుతుంది. అంటే స్వచ్ఛమైన నీరు ఒక ఖాళీ రోడ్లాంటిది. అందులో ప్రయాణికులు ఎవరూ లేరు కాబట్టి కరెంట్ ప్రవహించదు. ఎగ్జాక్ట్గా. కానీ ప్రాక్టికల్గా ఆ ప్యూర్ వాటర్లో చెయ్యి పెట్టి ప్రయోగాలు చేయకూడదు. ఎందుకంటే మనం అందులో చెయ్యి పెట్టగానే మన చర్మం మీదున్న మురికి, లవణాలు ఆ నీటిలో కలిసిపోయి దాన్ని వెంటనే సాధారణ నీరుగా మార్చేస్తాయి. అరెరే, అప్పుడు ఖచ్చితంగా షాక్ కొడుతుంది కదా. చాలా డేంజర్ బాబోయ్. సరే, ఇప్పుడు ఈ కరెంట్ ప్రవాహం గురించి ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ఇక్కడ ఓం నియమం లేదా ఓమ్స్ లా అనే ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అవును, ఫిజిక్స్లో ఇది చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ రూల్. వోల్టేజ్, కరెంట్ మరియు నిరోధం, ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం ఇది. కానీ ఇది వినడానికి ప్యూర్ మ్యాథ్స్ లాగా ఉంది. ప్రాక్టికల్గా ఈ నిరోధం లేదా రెసిస్టెన్స్ అంటే ఏంటి? దాన్ని ఎలా ఊహించుకోవాలి? మళ్ళీ మన వాటర్ పైపు పోలిక దగ్గరికే వెళ్తాం. పైపులో నీరు వెళ్తుంటే ఆ నీటిని ముందుకు నెట్టే ఒక ప్రెషర్ ఉంటుంది కదా, అదే వోల్టేజ్. ఓకే, ప్రెషర్ వోల్టేజ్ అయితే ఆ నీటి ఫ్లోనే కరెంట్ కదా. అవును. మరి నిరోధం అంటే ఏంటంటే ఆ పైపులో ఏవైనా రాళ్లు అడ్డుగా ఉన్నా లేదా పైపు చాలా సన్నగా ఉన్నా నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుంది. ఆ అడ్డంకినే మనం నిరోధం లేదా రెసిస్టెన్స్ అంటాం. వావ్, భలే కనెక్ట్ చేశారు. అంటే వోల్టేజ్ అనే ప్రెషర్ పెంచితే కరెంట్ పెరుగుతుంది, కానీ ఈ అడ్డంకి అయిన నిరోధం పెరిగితే ప్రవాహం తగ్గిపోతుంది. అదే ఓం నియమం వెనుకున్న లాజిక్. అందుకే ఒక తీగ ఎంత పొడవుగా ఉంటే కరెంట్ అంత ఎక్కువ దూరం వెళ్ళాలి, కాబట్టి అడ్డంకులు ఎక్కువవుతాయి, నిరోధం పెరుగుతుంది. అదే తీగ లావుగా కొంచెం విశాలంగా ఉంటే కరెంట్ ఫ్రీగా వెళ్లడానికి ఎక్కువ జాగా దొరుకుతుంది, కాబట్టి నిరోధం తగ్గుతుంది. కరెక్టే కదా? 100% కరెక్ట్. లావుగా ఉన్న పైపులో నీరు సులభంగా వెళ్ళినట్లు అన్నమాట. వీటితో పాటు ఉష్ణోగ్రత ప్రభావం కూడా ఉంటుంది. లోహాలు వేడెక్కితే నిరోధం పెరుగుతుంది. వేడికి లోపలున్న అణువులు ఎక్కువగా కంపిస్తూ అడ్డుపడతాయి అని చదివాను ఇక్కడ. అవును, కానీ ఇక్కడే ఒక విచిత్రం ఉంది. మనమిందాక మాట్లాడుకున్నాం కదా, సిలికాన్ లాంటి సెమీకండక్టర్ల గురించి. వాటి విషయంలో వాతావరణం వేడెక్కితే నిరోధం తగ్గుతుంది. అరే, రివర్స్లో పనిచేస్తోందన్నమాట. అవును, వేడికి అందులో బంధించబడిన ఎలక్ట్రాన్లు ఫ్రీ అయ్యి ప్రవాహానికి దారిస్తాయి. ఈ చిన్న లాజిక్ మీదే ఈరోజు మన ఎలక్ట్రానిక్స్ ప్రపంచం అంతా నడుస్తోంది. చాలా బావుంది. సరే, మనకి తీగలు, నిరోధాల గురించి ఒక క్లారిటీ వచ్చింది. మరి కరెంటు మనిళ్లకెలా వస్తుంది? ఇక్కడ 2 రకాల పేర్లు వినిపిస్తుంటాయి, ఏసీ మరియు డీసీ కరెంట్. ఇవి ఎందుకు వేర్వేరుగా ఉంటాయి? డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్.
ఏకముఖ విద్యుత్ అంటారు తెలుగులో. అంటే ఒకే దిశలో ప్రవహిస్తుంది. మనం వాడే టీవీ రిమోట్ బ్యాటరీలు, ఫోన్ బ్యాటరీలు అన్నీ డీసీతోనే పనిచేస్తాయి. ఆ అంటే ఇందులో పాజిటివ్ నుండి నెగటివ్ వైపుకు ఒకే డైరెక్షన్లో వెళ్తుందన్నమాట. అవును. కానీ ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అలా కాదు. దాని ప్రవాహ దిశ సెకన్కు ఎన్నోసార్లు మారుతూ ఉంటుంది. ఒక అలలాగా ముందుకు, వెనక్కి ఊగుతూ ఉంటుంది. ఓహో, మన ఇళ్లకొచ్చేది ఏసీ కరెంట్నే కదా. అవును. గృహ అవసరాలకు, రైల్వేలకు, పరిశ్రమలకు ఇదే వాడతారు. ఎందుకంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఏసీ కరెంట్ చాలా ఈజీ. కానీ ఒక్క నిమిషం, ఇక్కడొక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మా ఇంటికొచ్చేది ఏసీ కరెంట్ అంటున్నారు, కానీ నా చేతిలో ఉన్న ఫోన్ బ్యాటరీ డీసీతో పనిచేస్తుంది కదా. మరి నేను ఛార్జర్ని డైరెక్ట్గా ప్లగ్లో పెడితే ఫోన్ ఎలా ఛార్జ్ అవుతుంది? అది పేలిపోవాలి కదా. భలే ప్రశ్న అడిగారు. ఇక్కడే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ట్రిక్ ఉంది. దాన్ని ఏకధిక్కరణం లేదా రెక్టిఫికేషన్ అంటారు. రెక్టిఫికేషన్ అంటే రెక్టిఫై చేస్తుందనా? అవును. ఏకాంతర విద్యుత్తును ఏకముఖ విద్యుత్గా అంటే ఏసీని డీసీగా మార్చే ప్రాసెస్ ఇది. మన ఫోన్ ఛార్జర్ చేసే మెయిన్ పని ఇదే. అరే, అంటే ఆ చిన్న డబ్బాలాంటి ఛార్జరు బయటినుంచొచ్చే హై పవర్ ఏసీని తీసుకొని దాన్ని సురక్షితమైన డీసీగా మార్చి ఫోన్కిస్తుందన్నమాట. ఎగ్జాక్ట్గా. అది లేకపోతే మన పరికరాలు ఖచ్చితంగా పాడైపోతాయి. వావ్! ఆ చిన్న ఛార్జర్ లోపల ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతోందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఈ పరికరాలను ఎలా కలుపుతాం అనేదానికి వద్దాం. దీన్నే సర్క్యూట్స్ లేదా వలయాలు అంటారు కదా. అవును. ఇందులో రెండు మెయిన్ పద్ధతులు ఉంటాయి. ఒకటి శ్రేణీ సంధానం లేదా సిరీస్ సర్క్యూట్. రెండవది సమాంతర సంధానం లేదా ప్యారలల్ సర్క్యూట్. సిరీస్ మరియు ప్యారలల్, ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాని మనం ప్రాక్టికల్గా ఎలా ఊహించుకోవచ్చు? సిరీస్ సర్క్యూట్ని ఒక సింగిల్ లేన్ రోడ్లాగా ఊహించుకోండి. కరెంటు ప్రయాణించడానికి ఒకే ఒక దారి ఉంటుంది. మీరు ఒకే దారిలో వరుసగా 4 బల్బులు పెట్టారనుకోండి. ప్రతి బల్బ్ ఒక అడ్డంకి లాంటిదే కదా. అప్పుడు కరెంట్ ఆ ఒక్క దారిలోనే అన్ని బల్బులు గుండా వెళ్ళాలి. అవును. కాబట్టి మొత్తం అడ్డంకి బాగా పెరిగిపోతుంది. పాతకాలంలో దీపావళికి వేసే సీరియల్ లైట్స్ గుర్తుండే ఉంటాయి కదా. అందులో ఒక చిన్న బల్బు పాడైనా మొత్తం లైనంతా ఆగిపోతుంది. అబ్బా అవును, అందులో ఏ బల్బు పోయిందో వెతుక్కోవడం పెద్ద తలనొప్పి అసలు. ట్రాఫిక్ ఆగిపోయినట్టు ఒక చోట ఆగిపోతే అంతా బ్లాక్. మరి ప్యారలల్ సర్క్యూట్ అంటే? దీనిని సూపర్ మార్కెట్లో ఉండే బిల్లింగ్ కౌంటర్లలాగా ఊహించుకోండి. కస్టమర్లు పెరుగుతున్నప్పుడు కేవలం ఒకే కౌంటర్ ఉంటే చాలా టైం పడుతుంది. అదే సిరీస్. కాని మీరు ఒకేసారి 5 కౌంటర్లు తెరిచారనుకోండి. అప్పుడు ట్రాఫిక్ డివైడ్ అయిపోయి అందరూ వేగంగా బయటకొచ్చేస్తారు. ఓహో, అంటే కరెంటుకి మనం చాలా దారులిస్తున్నామన్నమాట. కరెక్ట్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీరు ఎన్ని దారులు పెంచితే ఓవరాల్గా నిరోధం అంత తగ్గిపోయి కరెంట్ ఇంకా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. మన ఇళ్లల్లో ఉండే వైరింగ్ అంతా ఈ ప్యారలల్ పద్ధతిలోనే ఉంటుంది. అందుకే హాల్లో బల్బు ఫ్యూజ్ అయినా సరే బెడ్రూంలో ఫ్యాన్ తనంతట తాను తిరుగుతూనే ఉంటుంది. వలయాలను డిజైన్ చేయడంలో ఉన్న ఈ లాజిక్ నిజంగా సూపర్బ్. అవును. ప్రతి పరికరానికి విడివిడిగా కనెక్షన్ ఉంటుంది కాబట్టే మనకు అంత కన్వీనియంట్గా ఉంటుంది. సరే, మనం ఇప్పటివరకు బల్బు వెలగడం, ఆ కనెక్షన్ల గురించి తెలుసుకున్నాం. కానీ అసలు ఈ కరెంటంతా ఎక్కడ నుండి పుడుతోంది? మనం పవర్ ప్లాంట్స్ గురించి వింటుంటాం కదా, జలవిద్యుత్, థర్మల్, సౌర అని. ఇవన్నీ వేర్వేరు కదా. అసలు మెకానిజం ఏంటి? మనం ఎన్ని రకాల పేర్లు చెప్పుకున్నా, సోలార్ ప్యానెల్స్ లాంటివి పక్కన పెడితే మిగతా అన్ని పద్ధతుల బేసిక్ లాజిక్ ఒకటే. అదేంటంటే, ఒక పెద్ద అయస్కాంతాన్ని రాగి తీగలు చుట్టి ఉన్న ఒక కాయిల్ మధ్యలో వేగంగా తిప్పడం. అంటే మ్యాగ్నెట్ని రొటేట్ చేయడం ద్వారా కరెంట్ పుడుతుందా? అవును. తీగల మధ్య అయస్కాంతం తిరిగినప్పుడు ఆ తీగల్లో ఉన్న ఎలక్ట్రాన్లు కదిలి కరెంటు పుడుతోంది. దీన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. అంటే మనం డ్యాంలో నీటిని వాడినా, బొగ్గును వాడినా ఫైనల్గా చేసేది ఆ అయస్కాంతాన్ని తిప్పడమేనా? భలే ఉందే ఇది. ఎగ్జాక్ట్గా. జల విద్యుత్ కేంద్రాల్లో పైనుంచి వేగంగా పడే నీటితో ఒక పెద్ద టర్బైన్ని అంటే ఫ్యాన్ లాంటిదాన్ని తిప్పుతారు. ఆ టర్బైన్కి జనరేటర్లోని అయస్కాంతం కనెక్ట్ అయి ఉంటుంది. అదే థర్మల్ పవర్ ప్లాంట్లో అయితే బొగ్గును మండిస్తారు. అంటే ఆ వేడితో నీటిని మరిగించి ఆవిలితో టర్బైన్ని తిప్పుతారన్మాట. అంతే. పవన విద్యుత్తులో అయితే గాలి నేరుగా ఆ రెక్కల్ని తిప్పుతుంది. దేనితో తిప్పినా ఆ తిరిగే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడమే జనరేటర్ల పని. వావ్!
పవర్ జనరేషన్ వెనుక ఉన్న సైన్స్ ఇంత సింపుల్ అన్నమాట. మరి అక్కడ పుట్టిన కరెంట్ మనింటికెలా వస్తుంది? మనం హైవేల మీద వెళ్తున్నప్పుడు పొలాల్లో పెద్ద పెద్ద టవర్లు చూస్తుంటాం కదా. అవును, ఆ మొత్తం నెట్వర్క్నే మనం పవర్ గ్రిడ్ అంటాం. ఇది బహుశా మానవుడు నిర్మించిన అతిపెద్ద యంత్రమని చెప్పొచ్చు. పవర్ ప్లాంట్లో కరెంటు పుట్టాక దాన్ని 100 కిలోమీటర్లు ప్రయాణింపజేయాలి. అంటే లాంగ్ జర్నీ కదా, మరి దారిలో పవర్ లాస్ అవ్వదా? అవుతుంది. ఆ వృధా కాకుండా ఉండాలంటే దాని ప్రెషర్ లేదా వోల్టేజ్ని చాలా ఎక్కువగా పెంచాలి. లక్షల వోల్ట్లకు దాన్ని పెంచి ఆ పెద్ద టవర్ల ద్వారా పంపుతారు. అమ్మ బాబోయ్, లక్షల వోల్ట్లా! ఆ కరెంటు నేరుగా మన ఇంటికొస్తే ఇంట్లో ఉన్నవన్నీ పేరిపోతాయి కదా. ఖచ్చితంగా. అందుకే మన ఊరి చివర సబ్స్టేషన్లుంటాయి. అవి ఆ వోల్టేజ్ను తగ్గించి వీధుల్లో ఉండే ట్రాన్స్ఫార్మర్ల ద్వారా సురక్షితమైన 240 వోల్ట్ల కరెంటును మన ఇళ్లకు పంపుతాయి. అద్భుతం! ఈ ట్రావెల్ స్టోరీ వింటుంటేనే భలే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇదంతా విన్న తర్వాత నాకొచ్చే ఒకే ఒక్క ప్రాక్టికల్ డౌట్ ఏంటంటే, మనం వాడుకున్న కరెంటును ఎలా కొలుస్తారు? నెల చివర్లో మన చేతికొచ్చే కరెంటు బిల్లు వెనుక ఉన్న లెక్క ఏంటి? దీన్ని అర్థం చేసుకోవడం చాలా సులువు. మనం ఏ ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నా దానిమీద వాట్స్ అని రాసి ఉంటుంది కదా. 10 వాట్ల ఎల్ఈడీ బల్బు లేదా 1500 వాట్ల హీటర్ అని ఉంటుంది. అవును, ఆ వాట్ అనేది ఆ పరికరం ఎంత వేగంగా విద్యుత్తును ఖర్చు చేస్తోంది అని చెప్పే కొలమానం. పవర్ అంటారు దాన్ని. తక్కువ వాట్స్ ఉన్న బల్బు వాడితే అది కరెంటును నెమ్మదిగా లాగుతుంది. ఎక్కువ వాట్స్ ఉన్న హీటర్ వేస్తే చాలా వేగంగా లాగేసుకుంటుంది. అంటే కేవలం ఈ వాట్స్ని బట్టే మనకు బిల్లు వస్తుందా? కాదు, ఆ వాట్స్తో పాటు ఇక్కడ సమయం కూడా కలుస్తుంది. ఆ హీటర్ని మీరు ఎన్ని గంటలు ఆన్లో ఉంచారు అనేది ముఖ్యం. దీన్ని కొలవడానికి మనం కిలోవాట్ అవర్ అనే యూనిట్ని వాడతాం. ఓహో, కిలోవాట్ అవర్ అంటే మన మీటర్ కొలిచే ఆ యూనిట్లు ఇవే అన్నమాట. అవును, ఒక నెలకు ఎన్ని యూనిట్లు వాడామో లెక్కగట్టి దాన్ని బట్టే కరెంటు బిల్లిస్తారు. అంటే ప్రకృతిలో దొరికే నీరు, బొగ్గు లాంటి శక్తులను గ్రిడ్ల ద్వారా వోల్ట్లు, వాట్స్గా మార్చి చివరకు మన బిల్లుగా మార్చే ప్రాసెస్ వెనుక ఇంత సైన్స్ ఉందన్నమాట. చాలా అద్భుతంగా డీకోడ్ చేశాం ఈరోజు మనం. ఖచ్చితంగా. గ్రీకుల కాలంనాటి అంబర్ ప్రయోగాల దగ్గర్నుంచి మన ఇంట్లో ఫ్యాన్ తిరగడం వరకు అంతా కవర్ చేశాం. అవును. అయితే ముగించే ముందు ఒక ఆసక్తికరమైన పాయింట్ని టచ్ చెయ్యాలి. ఈ మెటీరియల్ చివర్లో అతివాహకత్వం లేదా సూపర్ కండక్టివిటీ అని ఒక పదం కనిపిస్తోంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. నిజంగా ఇదొక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్. మనం ఇందాక నిరోధం అంటే అడ్డంకుల గురించి మాట్లాడుకున్నాం గదా. ఆ అడ్డంకుల వల్ల కరెంటు కొంత వేడి రూపంలో వృధా అవుతుంది. ఒకవేళ ఆ నిరోధమే ఏమాత్రం లేకపోతే ఎలా ఉంటుందో ఊహించండి. అసలు నిరోధం 0 అయిపోతుందా? అలా అయితే పవర్ ప్లాంట్ నుండి బయల్దేరిన కరెంట్ 1% కూడా వృధా అవ్వకుండా మొత్తం మనింటికే వచ్చేస్తుంది కదా. ఎగ్జాక్ట్గా. అదే సూపర్ కండక్టివిటీ. ప్రస్తుతానికిది కేవలం -డిగ్రీల శీతల ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే సాధ్యమవుతోంది. కాని భవిష్యత్తులో శాస్త్రవేత్తలు రోజువారీ గది ఉష్ణోగ్రత వద్ద దీన్ని కనిపెడితే ప్రపంచం రూపురేఖలే మారిపోతాయి కదా. పవర్ గ్రిడ్ల సామర్థ్యం 100 రెట్లు పెరుగుతుంది, కరెంటు బిల్లులు భారీగా తగ్గిపోతాయి, అసలు పవర్ కట్ అనే మాటే ఉండదేమో. ఖచ్చితంగా. విద్యుత్ కొరత అనే మాటే వినిపించదు. అది వస్తే మానవ నాగరికత మరో మెట్టు ఎక్కినట్లే. చాలా గొప్ప ఆలోచన ఇది. వినేవాళ్లందరూ దీని గురించి కాస్త ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. విద్యుత్ అంటే కేవలం మన మీటర్ రీడింగ్ కాదు, అది సైన్స్ సృష్టించిన ఒక మహా అద్భుతమని ఈపాటికి మనకందరికీ అర్థమై ఉంటుంది. అవును, ఈనాటి చర్చ చాలా ఇన్ఫర్మేటివ్గా సాగింది. సరే, ఈ ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం. అప్పటివరకు విశ్లేషిస్తూనే ఉండండి, కొత్త విషయాలను అన్వేషిస్తూనే ఉండండి.